చేస్తారు. వీడియో స్టార్ట్ అయింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ సాధిస్తాం. స్టార్ట్ చేయండి, నువ్వు అది పెట్టి అది అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను మాట్లాడతాను. నువ్వు ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ మనం కొంతమంది ఉన్నట్టు దొంగలకి తీస్తాను. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా భాగం కావడానికి ఈరోజు వెస్ట్ లండన్ వాస్తవ్యంగా హౌన్స్లో వెస్ట్, హౌన్స్లో సెంట్రల్, హౌన్స్లో నుండి మిత్రులు ఎంతోమంది పని ఉన్నప్పటికీ తమ యొక్క పనిని కాదని మన యొక్క సోదరులు తెలంగాణ జిల్లాల్లో గత 60 సంవత్సరాలుగా తమ యొక్క బాధలు, తమ యొక్క కన్నీరుని విడుస్తూ ఎన్నో రకాల కష్టాలు పడ్డారు. అయినప్పటికీ మన యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను తొక్కిపెడుతూ మన యొక్క జీవితాల్లో మన జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే మన యువత మనము మన కోసమే కాకుండా మన రాబోయే తరాల కోసం ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవడానికి కోసమై ఇక్కడ చిన్న గ్రూప్గా అయినా సరే ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. ఆ ఉద్దేశం ఎవరి కోసం కాదు, కానీ మన యొక్క తెలుగు ప్రజలంగా ఉండి తెలంగాణ బిడ్డలంగా ఉండి మనం ఇంత దూరం వచ్చి మనం చదువుతూ కష్టపడి మనం ఎప్పుడైతే మన తెలుగు జాతిని, తెలంగాణ యాసను, భాషను, మన జిల్లాలను మన చేతుల్లో మనం అభివృద్ధి పరుచుకుందాం, మన చేతులతో మనమే పరిపాలించుకుందాం. అది మనకు కావాల్సింది. ఎవరిని మనం దూరపరచుకోవాలని ఉద్దేశం లేదు, కానీ ఎవరిని మనం నిందించడం లేదు, కానీ ఎవరితో కొట్లాటలు అవసరం లేదు. తెలంగాణ ముద్దు, కొట్లాటలు వద్దు అనే నినాదంతో మనము ముందుకు సాగనై ఉన్నాం. వచ్చే సంవత్సరం 2010లో మనం ఇంకా ఉధృతంగా ఈ యొక్క ఉద్యమానికి మన సోదరులు, విద్యార్థులు తెలంగాణ అంతటా కాకతీయ యూనివర్సిటీ, ముఖ్యంగా వరంగల్ నుంచి, మా ఓయూ నుంచి సోదరులు ఎంతో మంది దీక్షలు చేస్తూ ఉన్నారు. మేము వారందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం. మేమందరము మా యొక్క దినదినము మా యొక్క పనుల్లో ఉన్నప్పటికీ మేము రాత్రి కాలంలో మీ నుంచి వచ్చే వార్తల కోసమే మేము ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ మా యొక్క అమూల్యమైన సమయాన్ని మీకోసమే ఏ విధంగా మేము సహాయపడగలం, ఆ విధంగా మనం అందరం కలిసి ఏ విధంగా మనం తెలంగాణను సాధించుకోగలం, ఆ విధంగా మన స్వరాజ్య సాధనకై మనం పాటుపడి మేము కూడా మన యొక్క చరిత్రలో తెలంగాణ చరిత్రలో మేము చరిత్రహీనులుగా ఉండడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్గా కేయు, ఓయూ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ సోదరులు నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, మెదక్ నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అందరు ఉన్నారు. విషయము అది వాళ్ళు రాజకీయాల కోసం వాడుకోకుండా మన యొక్క నిజమైన ఆశను దాన్ని మనం అర్థం చేసుకోవడానికి జనాలకు మేము ఈ విధంగా ఈ యొక్క సందర్భాన్ని, ఈ టయాన్ని వెచ్చించి ఈ విధంగా హౌస్లో కమ్యూనిటీ హాల్ను ఉద్దేశించి తీసుకొని మనం ఈ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది. ఇక నుంచి మనం రాబోయే రోజుల్లో ఇంకా మీటింగ్లు కండక్ట్ చేస్తూ మన యొక్క తెలంగాణ జిల్లాలోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు మనం మంచి వర్తమానం అందియనై ఉన్నాం. అదేంటంటే మనము ఎవరి దృష్టిలో పావులం కాకూడదు. మరొకసారి 1969లో అయినట్టు విద్యార్థులు అమరులైపోయినారు. 369 మందిని ఆ రోజు విద్యార్థులను ఎంతో మందిని వారి యొక్క ప్రాణాలను అర్పించినారు. వారి ప్రాణాలకు విలువ లేకుండా చేసినారు మన యొక్క బూర్జువా రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు వారి సొంతం కోసము హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేసినామని చెప్తూ
మా జిల్లా యొక్క కేంద్రాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎటువంటి అభివృద్ధిని జరగకుండా రాజకీయ నాయకులు మాత్రమే తమ యొక్క కార్లలో తమ యొక్క భవంతుల్లో ఉంటున్నారు. మేము అంటున్నాం ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా ఏమి అర్థం, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, తెలంగాణ మాకు కావాలంటున్నాం. తెలంగాణ మా పరిపాలన మా చేతుల్లో ఉండాలి. అది దానివల్ల మనం మీరు ఏమనుకుంటున్నారో అది వాస్తవంగానైతే జరిగేది ఏమవుతుందో కానీ మనం ఉద్దేశం అయితే అది స్పష్టమైన ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి లోకం ముందుకు సాగుతున్నది. ఎక్కడైతే స్వచ్ఛమైన పరిపాలన, చిన్న పరిపాలన ఎన్నో స్టేట్లు ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే గోవాలో 2 ఎంపీలు, ఆ విధంగా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు కూడా 3 రాష్ట్రాలుగా విడిపోతే దాంట్లో తప్పు లేదు. ఒక్క ఇంట్లో అన్నదమ్ములు ఎప్పుడైతే తమ యొక్క వయస్సు మంచి వయసుకు వచ్చి కుటుంబాలుగా వేర్పడతారో వాళ్ళు వేర్పడతారు. అది మన సహజమైన మానవ గుణం, లక్షణం. సో మనం ఏమంటే మనం కొట్లాడుకోవడం వద్దు, కొట్లాటలు వద్దు, మనం ఆస్తులు నష్టపరచుకోవడం వద్దు. మీరందరూ ఏం చేస్తున్నాము అనేది ఆలోచించుకొని సవ్యమైన పద్ధతిలో ఎవరిని రెచ్చగొట్టద్దు, ఎవరిని బాధపడద్దు. మనల్ని బాధ పెడితే మనం ఊరుకునే రకం కాదు. అప్పట్లో 1969లో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని తొక్కేసినారో ఆ విధంగా ఇప్పుడు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలు బీజేపీ కూడా ఆ రోజు బీజేపీ తమ పరిపాలనలో 3 రాష్ట్రాలను ఇచ్చింది. జార్ఖండ్ కానీ, ఆ విధంగా ఛత్తీస్గఢ్ కానీ, ఇంకా ఆ విధంగా బీహార్. పెద్ద రాష్ట్రాలు ఉండడం వల్ల అవసరం ఎంతైతే మనకు ఉపయోగకరంగా ఉంటుందో చిన్న రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉన్నది. ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా, అమెరికా ఉన్నదండి. అమెరికాలో 30 కోట్ల మంది ఉంటారు. దాదాపు మనమైతే 100 కోట్ల మంది. మనమే అలా అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఏదైనా తీసుకోండి, అన్ని పట్టణాల వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మన యొక్క రాజకీయ నాయకులకు వారికి ముందు చూపు లేక వారి యొక్క స్వార్థం వల్ల రాజకీయ నాయకులు అన్ని ప్రాంతాల వారు, నేను ఎవరినో ఆంధ్ర రాజకీయ నాయకులను, రాయలసీమ రాజకీయ నాయకులను అనట్లేదు, అన్ని ప్రాంతాల వారు తమ యొక్క కుటుంబాల కోసం కొండలను తవ్వి, జూబ్లీ హిల్స్ లాంటి కొండలను తవ్వి అక్కడ భవంతులు కట్టుకొని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మిగతా ఉన్న రాష్ట్రం అంతటా విజయనగరం తీసుకోండి, శ్రీకాకుళం తీసుకోండి, ఎవరు అక్కడ ఎంత కష్టాలు పడుతున్నారు. విజయనగరంలో అయితే విశాఖపట్నంలో పైన అటు పోతా ఉంటే వాళ్ళకు కూడా సరైన వసతులు లేవు. ఈ రోజుకి మందులు లేవు, వారికి వైద్య సౌకర్యాలు లేవు. ఎన్ని మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఎంతమంది మారినా కానీ వారిని సరైన విధానంలో ఆదుకునేవారు లేరు. ఇప్పుడు అదే విధంగా 3 రాష్ట్రాలు అయినాయి అనుకోండి. 3 రాష్ట్రాలు అయితే 3 రాష్ట్రాలలో ఎన్నో జాబులు, కొత్త జాబులు వస్తాయి. ఇప్పుడున్న మా జనరేషన్ ఉన్న యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది. దానివల్ల ఇప్పుడు ఒక సెక్రటరియట్లో 50,000 మంది పనిచేస్తుంటే 3 సెక్రటరియట్లో అట్లా 1,50,000 మందికి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వస్తాయండి. అదేదో మనం ఎక్కడికో మనం వేరే దేశం నుంచి తీసుకున్నాం మని కాదు, మన డబ్బును మనం ఈ విధంగా విభజించుకొని మనం అందరికీ ఉపయోగకరంగా ఉండగలుగుతుంది. దానికోసమే కూడా మనకు ఈ రాష్ట్రాలు విభజించబడటం తప్పు కానే కాదు. భారతదేశం గత చరిత్ర చూస్తే 546 సంస్థానాలు ఉండే. అప్పుడు కూడా భారతదేశం ఎంతో గొప్ప ధనాగారం లాంటి అన్ని మంచి విశ్వవిద్యాలయాలతో కానీ మంచి అన్ని రకాల వారు సంతృప్తి కలిగి జీవించినారు. ఇప్పుడైతే నీళ్ళ కోసం కానీ, నీళ్ళ కోసం, ప్రాజెక్టుల కోసం కానీ అన్నిటి కోసం కష్టాలు పడుతున్నాం. ఎందుకంటే మనము ఇప్పుడు వచ్చిన సమయాన్ని వినియోగించుకొని దీన్ని మన ఖచ్చితమైన విధానంలో ఒక పద్ధతిలో విభజించుకొని మన యొక్క నీళ్లను మనం తీసుకుందాం. ఆ విధంగా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇద్దాం. ఎవరిని ఎక్కడైనా జీవించవచ్చు. మేము ఎవరిని కూడా ఏమీ అనడం లేదు. ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధపరచాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఇక్కడ కూడా మేము అదే ఉద్దేశంలో మేము లండన్లో మేము అందరము రూమ్లలో మేమందరం కలిసి ఉంటాం. ఇక్కడ మా రూమ్లో కూడా ఉన్నారండి, ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి మేమందరం కలిసి ఉంటున్నాం. మేము అక్కడనే కాదు, మీరు హైదరాబాద్లో ఉండండి, మీరు నిజామాబాద్లో ఉండండి, కరీంనగర్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మేము వరంగల్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి. కానీ తెలంగాణ కావాలా, మనకు తెలంగాణ కావాలనే ఉద్దేశాన్ని మాత్రమే మేము ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాం. తెలంగాణ వస్తుంది.
తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ జై రావడమే తెలంగాణ. ఒకటే ఉద్దేశం. జై తెలంగాణ. తెలంగాణ కోసమే మేము ఇప్పటి నుంచి పాటుపడతాం. తెలంగాణ వచ్చేదాకా విరమించేది లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓ బ్రదర్, 3 రాష్ట్రాలు అంటే ఎందుకు రా బయట? నువ్వు ఒక శ్రీకాకుళం మహబూబ్ నగర్ లేదా, నల్లగొండ లేదా, ఆపాలి.